హలో అండి, చూసారు కదా మా హడావిడి. అసలే మనకి పూలున్న మొక్కలంటే ప్రాణం. మార్నింగ్ అయితే నర్సరీకి వెళ్ళాము. అక్కడ ఒక్కొక్క మందారం చెట్లు నన్ను చూసి నన్ను తీసుకెళ్ళు గీతక్క, నన్ను తీసుకెళ్ళు అని నన్ను పిలిచినట్టు అనిపించింది. ఇక లేట్ చేయకుండా 4 మొక్కలు అయితే వేసుకొని వచ్చేసాం. ఈ చెట్టు వచ్చేసి రెక్క మందారం. ఈ పూల్ కలర్ వచ్చేసి బేబీ పింక్ లో ఉంటాయి. ఈ చెట్టు ఇంకొక మందారం చెట్టు. దీని పేరు తగ్గట్టుగానే బుడ్డగా ఉంది చెట్టు. పువ్వులు కూడా చిన్న చిన్నగానే కాస్తాయి. ఈ మందారం చెట్టు చాలా చిన్నగా బుజ్జిగా భలే ఉంది కదా. చెట్టు కుండీల్లో పెంచుకోవడానికి చాలా క్యూట్ గా ఉంటాయి. ఈ మందారాలతో పాటు మెయిన్ హీరో మల్లెపూ చెట్టు కూడా తీసుకొచ్చాము. ఇది చాలా పెద్దగా ఉంది చెట్టు. ఇప్పుడు ఈ కుండీలో సగం మట్టి తీసేసి మా అమ్మ మొక్కకున్న కవర్ ని తీసేసి కుండీలో అయితే నాటుతున్నారు. ఇదిగోండి, చెట్టు నాటిన తర్వాత ఇందులోనే ఎరువు కూడా వేసేస్తుంది. మా అమ్మకి మొక్కలంటే చాలా ఇష్టం. ఈ ఎరువులు వేయడం వల్ల మొక్కలు చాలా బాగా పెరుగుతాయి అన్నమాట. చూడండి మా అమ్మ ఎంత జాగ్రత్తగా కుండీలో మొక్కలు నాటుతుందో. ఇంట్లో పెద్దవాళ్ళు నాటితే ఆ మొక్కకి ఒక రకమైన కళ వస్తుంది. తర్వాత ముందుగా తీసి పక్కన పెట్టుకున్న ఈ మట్టి అంతా ఇప్పుడు కప్పేస్తున్నాము. మందారం మొక్కలకి ఎండ బాగా తగలాలి, అప్పుడే పువ్వులు ముద్దుగా పెద్దగా వస్తాయి. ముద్ద మందారం చెట్టు నాటడం అయితే అయిపోయింది. ఇప్పుడు రెక్క మందారం చెట్టు అయితే నాటుతుంది. మొక్కని మరీ లోతుగా కాకుండా వేర్లు సర్దుకునేలాగా అయితే నాటేసుకుంటున్నాము. మొత్తానికి రెక్క మందారం చెట్టు కూడా నాటడం అయితే అయిపోయింది. ఈ మట్టి కలపడం అంటేనే పెద్ద టాస్క్. జిమ్ కి వెళ్ళక్కర్లేదు. ఈ మొక్కలు నాటితే చాలు అరచేతులు నొప్పి పుట్టేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి బుడ్డ మందారం. ఈ బుడ్డ మందారం పేరింటూనే నవ్వొస్తుంది కదా. మొత్తానికి ఈ బుడ్డ మందారం చెట్టును కూడా నాటేసుకున్నాం. చెట్లకి రోజు ఎండ తగులుతూ ఇల్లు పోస్తూ కూరగాయల తొక్కులు, గుడ్డు పెంకులు ఇవన్నీ వేస్తూ ఉంటే చెట్లు మంచిగా బలంగా పెరిగి పువ్వులు గుత్తులు గుత్తులుగా పూస్తాయి. చూడండి మా అమ్మ చెట్లు నాటడం అయితే అయిపోయింది. తర్వాత చెట్లన్నిటికీ ఎరువులు అయితే వేసేసింది. వీటికి రోజు మంచిగా ఎరువులు నీళ్లు పోస్తూ ఉంటే పూలు మంచిగా పూసి మన ఇల్లు నందనవనంలా మారిపోతుంది. ఇక లాస్ట్ లో మిగిలిన మన హీరో మల్లెపూ చెట్టును కూడా నాటేశాము. అమ్మయ్య, మొత్తానికి మా గ్రీన్ గ్యాంగ్ అయితే సెట్ చేసేసాం. చూసారు కదా, మొత్తానికి మా బాల్కనీ గార్డెన్ లో కొత్త అతిథులు అయితే వచ్చేసారు. చూసారు కదా, మొత్తానికి మా గ్రీన్ గ్యాంగ్ అయితే రెడీ అయిపోయింది. ఈ సరదా ముచ్చట్లు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.